హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 21 తారీఖు శుక్రవారం. తెలంగాణలో ఉన్న రైతన్నలు చాలామంది మాకు 2-3 ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడట్లేదని చాలామంది రైతులు అయితే ఇలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను ఈ వీడియోలో మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే ఏ రోజున పడతాయి అనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26 తారీఖు నుంచి మార్చి 1 తారీఖు వరకు మాత్రమే రైతుల ఖాతాలో డబ్బులు అనేది వేసి మధ్యలోనే ఆపేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 1 తారీఖు నుంచి నిన్న 20 తారీఖు వరకు ఏ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది పడలేదు. కానీ నిన్న మార్చి 20 తారీఖు రోజున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్లో మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా చెప్పడం జరిగింది. గత 10 రోజులుగా ఏ రైతు ఖాతాలో డబ్బులు అనేది పడలేదు. కానీ ఇప్పుడు ఈ మార్చి 21 తారీఖు నుంచి ఈ నెల ఆఖరిలోపు ప్రతి రైతు ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అనేది జమ చేస్తామని నిన్న ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్లో మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. అలాగే తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళకి 575 కోట్ల రైతు బంధు డబ్బులు ఈ మార్చి 21 తారీఖు రోజున విడుదల చేసి ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తూ వస్తున్నామని చెప్పారు. అది కూడా రైతులకి ఎవరికైతే 15 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పారు. అలాగే రైతన్నలు ఎవరికైతే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే చాలామంది రైతన్నలు మా మొబైల్కి SMS రానందువల్ల మాకు రైతు బంధు డబ్బులు పడట్లేదని ఇలా చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంకు వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎవరికైతే రైతులకి 15 ఎకరాల లోపు ఉన్న వారికి మార్చి 31 తారీఖు లోపు ఎకరానికి 6,000 చొప్పున తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది ఖచ్చితంగా వేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల ఆఖరిలోపు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే హామీలు జారీ చేయడం జరిగింది. అలాగే రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.